నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ నేను హిమ. ఐపీఎల్లో ఇక ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ కు ఎండ్ కార్డ్ పడబోతోందా? బ్యాటర్ల స్వర్గధామంగా మారిపోయిన టోర్నీని మళ్లీ బౌలర్లకు అనుకూలంగా మార్చేందుకు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సూచనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అంతేకాదు, సచిన్ చేసిన ప్రతిపాదనలపై బీసీసీఐ కూడా స్పందించడంతో కొత్త రూల్స్ వస్తాయా అనే ఆసక్తి పెరిగింది. అసలు సచిన్ ఏమన్నాడు, బీసీసీఐ రియాక్షన్ ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్ ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా బ్యాటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. 200-250 పరుగుల స్కోర్లు సాధారణంగా మారిపోగా బౌలర్ల పరిస్థితి మాత్రం కష్టంగానే మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కీలక సూచనలు చేశారు. ESPN క్రికిన్ఫో అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన సచిన్ ముందుగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను పూర్తిగా తొలగించాలని సూచించారు. ప్రస్తుతం ఈ రూల్ కారణంగా జట్లు అదనపు బ్యాట్ను ఉపయోగిస్తున్నాయని, దీంతో ఇప్పటికే ఒత్తిడి ఉన్న బౌలర్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతోందన్నారు. టీ20లో కేవలం 20 ఓవర్లే ఉంటే మరో బ్యాటర్ను జట్టులోకి తీసుకురావడం సమతుల్యతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, పవర్ ప్లే విధానంలో కూడా మార్పులు సూచించారు. ప్రస్తుతం ఉన్న 6 ఓవర్ల పవర్ ప్లేను 2 భాగాలుగా విభజించాలని చెప్పారు. తొలి 4 ఓవర్లు బ్యాటర్ల పవర్ ప్లేగా కొనసాగించాలి. మిగిలిన 2 ఓవర్లను ఫీల్డింగ్ కెప్టెన్ తన వ్యూహం ప్రకారం ఎప్పుడైనా ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ 2 ఓవర్లలో ఒక అదనపు ఫీల్డర్ను బౌండరీ వద్ద ఉంచే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. దీంతో మ్యాచ్పై బౌలింగ్ జట్టుకు కొంత నియంత్రణ వస్తుందని సచిన్ అభిప్రాయపడ్డారు. ఇక అత్యంత ఆసక్తికరమైన ప్రతిపాదనగా ఒక బౌలర్కు 4 ఓవర్ల బదులు 5 ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలని సూచించారు. ఒక బ్యాటర్ మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేయగలిగితే జట్టులోని అత్యుత్తమ బౌలర్కు అదనంగా ఓవర్ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. దీంతో మ్యాచ్ల్లో వ్యూహాత్మక పోటీ మరింత పెరుగుతుందని చెప్పారు. సచిన్ చేసిన ఈ సూచనలపై బీసీసీఐ కూడా స్పందించింది. బ్యాటర్లు బౌలర్ల మధ్య సమతుల్యత తీసుకురావాలన్న ఉద్దేశంతో వచ్చిన ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో సచిన్ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో భారీ స్కోర్లు, రికార్డు స్థాయి సిక్సర్లు, బౌలర్లపై విపరీతమైన ఒత్తిడి కనిపిస్తున్న తరుణంలో క్రికెట్లో బ్యాట్ బాల్ బ్యాలెన్స్ను తిరిగి తీసుకురావాలన్న సచిన్ ప్రయత్నం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. ఈ సూచనల్లో ఏవైనా భవిష్యత్తులో అమలులోకి వస్తాయా లేదా అనేది ఇప్పుడు అందరి ఆసక్తిగా మారింది.